లా వచ్చింది ఆదిలక్ష్మి. వెరీ గుడ్ మార్నింగ్ ఆల్. ఇప్పుడంటే హాస్పిటల్స్ వచ్చినాయి, ఎంతైనా కానీ నార్మల్ డెలివరీస్ లేకపోయినా కానీ Good morning to all respected principal sir, teachers, my dear friends. Once again, happy Women's Day. మహిళల ప్రభావం ఏ విధంగా ఉంటుందో చెప్తాను. ఫస్ట్ నేను మా అమ్మమ్మ గురించి చెప్పాలని. అదే మా మదర్ చదువుకోలేదు, కానీ సిగ్నేచర్ నేర్చుకున్నది. అంటే నేను 5th క్లాస్ ఆటకి వచ్చేసరికి మా మదర్ అప్పుడు నేను అంటే మామూలుగా అమ్మలకు ఎట్లుంటుంది, దారం ఎక్కువ పిల్లలు అసలు స్కూల్కి దూరం అవి. మా నాన్నమ్మ ఏం చేసేది, మా అమ్మమ్మ ఏం చేసేది, మా నాన్న అందరికీ తెలుసు నాన్నమ్మ కంటే కొంచెం అమ్మమ్మ ఎక్కువ అనుకుంటున్నా. ఎవరైతే తల్లి జన్మనిస్తుందో ఆ తల్లికి అది శిశువుకు జన్మనివ్వడం కాదు, తనకి పునర్జన్మ కోసం అంత సాక్రిఫైస్ చేస్తారు. అవునా కదా? అంటే మార్నింగ్ 4 గంటలకు 5 గంటలకు ఊర్లో పనికి వెళ్ళే వాళ్ళు అయితే ఏం చేస్తారు, 4:30కు లెగుస్తారు, లేదంటే 5 గంటలకు లెగుస్తారు. అవునా కదా? అన్ని పనులు చేసి ఇంట్లో పిల్లలకి ఆహారం తయారు చేసి వాళ్ళకి ఆహారం తయారు చేసుకొని బయటికి వెళ్ళి మళ్ళీ మన ఫాదర్తో పాటు వాళ్ళు కూడా పనిచేస్తారు. అవునా? మళ్ళీ వచ్చి సాయంత్రం ఎక్స్ట్రా వర్క్ మనం చేయలేము. యాజ్ ఏ బాయ్గా, యాజ్ ఏ జెంట్గా మనం వాళ్ళు చేసే పనులన్నీ చేయలేము. ఒకరోజు పరిగెడుతున్న టైంలో వాడి కాళ్ళకు రాయి తగిలి కింద పడుతుంది, చేతిలోంచి హార్ట్ దూరం పడుతుంది. ఆ హార్ట్ అరుస్తుంది, కొడక నీకేమైనా దెబ్బలు తగిలినాయని. దట్ ఈస్ ద లవ్. అమ్మ చనిపోయిందాక సైల్ సార్ చెప్పాడు, అమ్మ చనిపోతూ మనకు ప్రేమను పంచుతుందంటే మనం అమ్మని రికగ్నైజ్ చేయాలి. యాక్చువల్ ఫాదర్ మదర్ రోల్స్ రివర్స్ చేస్తే అమ్మలు సాయంత్రం పార్టీలు చేసుకొని ఇంటికి వస్తే నాన్నలు ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది జస్ట్ ఇమాజిన్. నాన్న అంటుతూ ఉంటే ఎలా ఉంటుంది జస్ట్ ఇమాజిన్. నాన్న బట్టలు కుడుతూ ఉంటే ఎలా ఉంటుంది జస్ట్ ఇమాజిన్. నాన్న పొద్దుటిలే ఆకలి ఊడ్చి సాంపిస్తుంటే ఎలా ఉంటుంది. ఇవన్నీ జస్ట్ ఇమాజిన్. ఇవన్నీ మదర్స్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ఆల్ మదర్స్. ఇక్కడ చాలామంది మదర్స్ ఉన్నారు, వాళ్ళు రెగ్యులర్గా చేస్తున్నారు. నౌ we will felicitate all the women teachers for being so nice. మన స్కూల్లో ఇంతమంది మన కోసం సేవలు అందిస్తారు. వీళ్ళే కాకుండా మిడ్ డే మీల్స్ వాళ్ళు కూడా చాలామంది వచ్చారు, వీళ్ళు కూడా సో ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా గట్టిగా చప్పట్లు మనందరి తరఫున కొడుకు. ఇప్పుడు అందరు టీచర్స్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం, ఎందుకంటే వాళ్ళ సన్మానం చేసిన తర్వాత ప్రిన్సిపల్ సార్ మాట్లాడారు. Good morning to all respected principal sir, teachers, my dear friends. Once again, happy Women's Day. గట్టిగా చప్పట్లు కొట్టాలమ్మా.
చప్పట్లు కొట్టాలను. నెక్స్ట్ రెహన్నా. క్లాప్స్. నెక్స్ట్ మనకు బిజినెస్ చక్కగా వండుకున్న సువర్ణ. నెక్స్ట్ మనకు నవిత మనకు అసలు అమ్మాయిలు చాలా స్ట్రాంగ్గా ఉండడానికి మన హెడ్ ఫుడ్ నాగమ్మ అనమాట. దానికి రీజన్ తీసుకుపోతున్నాం. తను కూడా ఆఫీ కలుపుకోవాలంటే కొడతలేదు ఆఫీ మనకు మిడ్ డే మీల్ ఉంటే మన ఇంకొక నాగమ్మ గారు కావాల్సిన కోరు. ఇప్పుడు సన్మానం గాయించిన మహిళలందరూ లైన్గా కూర్చుంటే ఒక గ్రూప్ కలుగుతారు. సైలెన్స్ కూర్చోండి, అందరు కూర్చోండి. సైలెన్స్ ఉన్నారా?